హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఆఫ్టర్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కమింగ్ వీక్లో మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే పాయింట్స్ తీసుకొని డిస్కస్ చేస్తాము. సో ఆల్రెడీ ఫ్రైడే రోజు ఈ ఎగ్జిట్ పోల్స్ దృష్టిలో ఉంచుకొని కావచ్చు, మార్కెట్ ర్యాలీ, హ్యూజ్ ర్యాలీ చేసింది. అరౌండ్ నిఫ్టీ అయితే 3% వరకు ర్యాలీ వచ్చింది. అయితే ఆల్రెడీ అంటే ఈ మహారాష్ట్ర పర్టికులర్లీ చూసుకుంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, అండ్ మేజర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ టు ద స్టేట్ ఎలక్షన్స్ ఎట్లయినా ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో అందుకే ఇది ఒక మేజర్ ఈవెంట్ లాగా చూస్తారు, అండ్ మార్కెట్స్ కూడా మేజర్ ఈవెంట్ లాగానే చూస్తుంది. సో ఈ ఈవెంట్ లాగా చూసినప్పుడు అంటే అంతకుముందు బిఫోర్ అంటే లాస్ట్ నవంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏం లైక్ ప్రీ ఫైనల్ మ్యాచ్ లాగా, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా పరిగణించి అప్పుడు కూడా మంచి ర్యాలీ వచ్చింది. సో ఇప్పుడు మామూలుగా ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చినటువంటి మెజారిటీ కానీ అవి కన్సిడర్ చేసుకుంటే కొంచెం వీక్గానే ఉంది. బట్ స్టిల్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా ప్రీవియస్ మెజారిటీ అయితే రాలేదు కదా. సో అవి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ రిజల్ట్స్ని మార్కెట్స్ ప్రజలు ఎట్లా బీజేపీ గవర్నమెంట్ని ఎట్లా చూస్తున్నారు అని చెప్పేసి, మార్కెట్ అంటే గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది అనే దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్షన్స్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూస్తే మంచి మెజారిటీ వచ్చింది మహారాష్ట్రలో. ఇట్స్ అన్ ఎక్సలెంట్ మెజారిటీ. సో ఇదేం ఇండికేట్ చేస్తుందంటే బీజేపీ గవర్నమెంట్కి స్టెబిలిటీ ఉంది అండ్ స్టేబుల్ గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అన్న ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్కి. సో వాట్ ఎవర్ ఫస్ట్ రియాక్షన్స్ మాత్రం మనకి స్టాక్ మార్కెట్స్లోనే కనపడతాయి. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెజారిటీ ఆఫ్ ద బై ఎలక్షన్స్లో కూడా మన గవర్నమెంట్కే సపోర్టివ్గా ఉంది బీజేపీ. సో ఈ దృష్టిలో ఏదైతే ర్యాలీ ఫ్రైడే రోజు జరిగిందో అది ఫర్దర్ కంటిన్యూ అయ్యి నిఫ్టీ కమింగ్ వీక్కి 24,400 to 500 అంటే 24,500 రేంజ్ వరకు ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మండే మార్నింగ్ అట్లీస్ట్ 1% గ్యాప్ అప్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మనకి తెలుసు ఆల్రెడీ త్రూ వేరియస్ సోర్సెస్ మీడియా ద్వారా మనకి వినపడుతుంది, ఈ అదానీ అండ్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కంప్లీట్గా మోడీ గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉన్నాయి. ఆ సపోర్ట్ అనేది త్రూ డిఫరెంట్ మీన్స్, అంటే ఏ విధంగా ఇలాంటి ఏ మీన్స్ ఆఫ్ సపోర్ట్ అని వచ్చి ఉంటుందో మనం గెస్ చేయొచ్చు మహారాష్ట్రలో. సో ఈ విధంగా వాళ్ళ సపోర్ట్కి అండ్ బీజేపీ గవర్నమెంట్ ఈ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చూసి, అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్లో స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది అన్న ఇంటెన్షన్తో మనకి ఫర్దర్ బిలీఫ్ వచ్చి, సో ఈ రీసెంట్ కరెక్షన్ మోర్ దాన్ 10% నిఫ్టీ ఇండెక్స్లో కరెక్షన్ వచ్చింది కదా. సో ఇదొక రీజన్ చూపించి బాటమ్ అవుట్ తీసుకొని అట్లీస్ట్ 50% రీట్రేస్మెంట్ అనేది, అంటే మార్కెట్ స్టీప్ ఫాల్ వచ్చింది 10%, మోర్ దాన్ 10%. ఇందులో అట్లీస్ట్ 50% రీట్రేస్మెంట్ అనేది స్లోగా రావచ్చు, అంటే యాజ్ ఎ సడన్ కాకుండా కొంచెం కన్సాలిడేషన్ చేసుకుంటూ అండ్ ఫర్దర్. సో ఈ రకంగా చూస్తే ఓకే, ఈ ర్యాలీ కనుక అంటే బాటమ్ అవుట్ తీసుకొని కంటిన్యూస్ అవుతే అప్ టు 24,900 వరకు కూడా మార్కెట్ రీట్రేస్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ రియాక్షన్ మాత్రం స్లోగా అప్ ట్రెండ్లో వెరీ షార్ట్ టర్మ్ వ్యూలో చూస్తే అప్ ట్రెండ్ రీట్రేస్మెంట్ అనేది ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో షార్ట్ సైడ్ చూసే వాళ్ళు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ ఫర్దర్గా మ్యాక్రో డేటాస్ లైక్ మనకి జీడిపి జూలై టు సెప్టెంబర్ క్వార్టర్ సంబంధించినటువంటి జీడిపి డేటా కూడా ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. ఐ థింక్ 29th
నవంబర్ రోజు రిలీజ్ చేస్తారు ఈ డేటా. అండ్ ఫర్దర్గా ఫిజికల్ డెఫిసిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, పిఎంఐ డేటా, ఇవన్నీ కమింగ్ వీక్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ సెక్టోరల్ ఫోకస్ చూస్తే మనకి మహారాష్ట్రలో కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తున్నటువంటి ఓబెరాయ్ రియాలిటీ అండ్ రియాలిటీకి సంబంధించినటువంటి కొన్ని స్టాక్స్ కొంచెం హైలైట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి సెక్టోరల్ వైజ్ చూస్తే రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సెక్టర్స్ కొంచెం గ్లో అయ్యడానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట ఈ కమింగ్ వీక్లో. ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ కనుక కన్సిడర్ చేస్తే, సో రీసెంట్గా మనం కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా, సో వీళ్ళ మధ్యన ఉన్న గొడవని ఆ వార్లో యుక్రెయిన్ వాళ్ళు యుఎస్కి సంబంధించినటువంటి మిసైల్స్ని ఉపయోగించి అటాక్ చేశారు అనేది రష్యా ఆరోపిస్తుంది. అండ్ ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవెన్. అండ్ ఈవెన్ యుఎస్ కూడా యుఎస్ సపోర్ట్ చేసింది, యుఎస్ వాడుకోండి అని చెప్పేసి డిఫెన్స్ కోసం మీరు యూజ్ చేసుకోండి అని వాళ్ళకి సప్లై చేసినట్టు. దీంతో పాటు అడిషనల్గా ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ మిసైల్స్, అది స్కాల్ప్ ఈజీ అనే పేరుతోటి మిసైల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా యుక్రెయిన్కి సపోర్ట్గా ఇచ్చినట్టు. సో ఈ రెండు, ఫ్రాన్స్ అండ్ యుఎస్ రష్యాకి ఎగెన్స్ట్గా వాళ్ళు ఏమంటాము ఎగెన్స్ట్గా మూవ్ చేస్తున్నట్లుగా. సో ఇది వార్ అట్మాస్ఫియర్ మోర్ ఫ్యూయల్ పోస్తుంది, అది ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా. సో దీనికి రిటర్న్గా పుతిన్ న్యూక్లియర్ వార్కి డెసిషన్ తీసుకొని, సో న్యూక్లియర్ బటన్ ఎప్పుడు ప్రెస్ చేస్తారో అని ఒక కొంచెం ఫియర్ టెన్షన్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఈ ఫియర్ టెన్షన్స్ ఒకవైపు మార్కెట్కి ఎప్పటికైనా ఇన్ కేస్ సపోజ్ రష్యా ఏదన్నా రిటాలియేషన్ లాగా వాళ్ళు చేసినట్టు, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రష్యా వాళ్ళు వీళ్ళు వేసిన మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే మిసైల్ లాంచ్ అవుతుందో అటాకింగ్కి, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏం చేస్తాయి అంటే ఆ మిసైల్ని ఎయిర్లోనే, గాల్లోనే బ్లాస్ట్ చేస్తాయి అన్నమాట ఇమీడియట్ ఈ వీళ్ళ డిఫెన్స్ మిసైల్స్ వెళ్ళి. ఆ విధంగా మేము ప్రొటెక్ట్ చేసుకున్నాము అంటున్నారు. అఫ్కోర్స్ అది చేసుకున్నప్పటికీ వీళ్ళు ఏదన్నా మీరు ఫ్రాన్స్ అండ్ యుఎస్ కలిసి మా మీద దాడికి సపోర్ట్ చేసి మీరు ఈ వార్కి ఫియర్ చేస్తున్నారన్న కోపంతో ఒకవేళ పుతిన్ రిటాలియేషన్ యాక్ట్ ఏదన్నా తీసుకుంటే మాత్రం మార్కెట్స్ అసలు అప్పుడు రియాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అన్లెస్ ఇది ఎస్కలేషన్ కాకపోతే, ఈ వార్ అట్మాస్ఫియర్ అనేది ఎస్కలేట్ కాకపోతే మార్కెట్స్ నిఫ్టీ 24,900 వరకు టాప్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఈ రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించినటువంటి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరగకపోతే ఇది మన వ్యూ. కమింగ్ వీక్కి మాత్రం 24,500 రేంజ్ వరకు వెళ్ళొచ్చు. అండ్ మండే మాత్రం వీఆర్ గోయింగ్ టు సీ బుల్లిష్ ఓపెనింగ్ చూసే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో 1% ఆర్ 1.5% గ్యాప్ అప్ నిఫ్టీలో చూసే అవకాశం ఉంది. సో ఈ విధంగా మహారాష్ట్ర ఎలక్షన్స్, జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రభావం మార్కెట్స్ మీద ఉండబోతుంది. థ్యాంక్ యూ.